సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఓవరాల్ డైరెక్షన్ చూస్తే డౌన్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రీజన్ ఏంటంటే, సో మార్కెట్లో ఎక్కువగా లో ప్రైస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది హై ప్రైస్ అనుకుంటే, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో లో ప్రైస్ ఉన్నాయి. లో ప్రైస్ నథింగ్ బట్ సో డౌన్ ట్రెండ్. అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, మార్కెట్ రైట్లో మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇన్ కేసు మనకి మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినా సరే, నేనైతే అప్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వను. సో రీజన్ ఏంటంటే, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చూడండి ఎన్ని ఫేస్ చేయాలంటే, చూడండి స్ట్రాంగ్ రెసిస్టెంట్లు ఇవన్నీ కూడా. చూడండి ఇవన్నీ రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, దట్టు లో రైస్ ఉన్నాయి. సో ఎంత స్ట్రాంగ్గా లో రైస్ ఉన్నాయి కాబట్టి సో నేనైతే ఇంపార్టెన్స్ అనేది అప్ ట్రెండ్కి ఇవ్వను. బట్ ఇన్ కేస్ అప్ ట్రెండ్కి ఇవ్వాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ మార్కెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి హయ్యర్ లోస్ క్రియేషన్ జరగాలి. అంటే లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హయ్యర్ లో క్రియేషన్ జరిగితే కానీ అప్ ట్రెండ్కి వెళ్ళదు. సో ఎక్కువ టైం తీసుకుంటుంది ఇన్ కేస్ అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే. బట్ అదే మనకి డౌన్ ట్రెండ్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్తుంది. సో రీజన్ ఏంటంటే, దానికి మార్కెట్లో ఆల్రెడీ లోవర్ హైస్ ఉన్నాయి. ఎట్ ఎ టైం నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, మీరు ఎగ్జాంపుల్ మీరు డే టైం ఫ్రేమ్ చూసినా చూడండి, మార్కెట్ అయితే ప్రాపర్గా సపోర్ట్ తీసుకోలేదు. చూడండి రెసిస్టెంట్ తీసుకుంది కానీ సో సపోర్ట్ అయితే తీసుకోలేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ కూడా ఫిల్ చేయాలి. సో నన్ను అడిగితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది, ఎస్ ఇది ఒక సపోర్ట్ ఉంది. 24,343 డే టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే అనేది అదొక సపోర్ట్. ఇన్ కేస్ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇన్ కేసు డౌన్ ట్రెండ్కి ఎంట్రీ ఇస్తే ఎప్పుడు ప్లాన్ చేయాలి, అప్ ట్రెండ్కి వస్తే ఎప్పుడు ప్లాన్ చేయాలి అనేది ఏ లెవెల్ దగ్గర రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డౌన్ ట్రెండ్కి 24,500 అరౌండ్ ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్లో. సో ఈ రేంజ్లో కానీ మనకి ఒక బేరిస్ క్యాండిల్ కానీ, అంటే ఒక సెల్లర్స్ కానీ విన్ అయితే, లేదా ఒక లోవరైస్ కానీ క్రియేషన్ జరిగితే దాన్ని డౌన్ ట్రెండ్కి ఎంట్రీ తీసుకుని మనం ఇక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు 24,343 వరకు. ఇన్ కేస్ మార్కెట్ డైరెక్ట్ ఎక్కడ ఓపెన్ అయిపోయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సో ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ కానీ వస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. యా క్లియరా? సో మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను చూడండి ఒకసారి. యా, సో డౌన్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేయాలంటే చూడండి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర 24,500 దగ్గర అయితే, సో మనకి సెల్లర్స్ విన్ అవ్వడం కానీ, లేదంటే ఒక లోవర్ హైస్ ప్యాటర్న్ క్రియేషన్ జరిగితే దాన్ని మనం డౌన్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సపోర్ట్ మనకి అరౌండ్ ఈ ఏరియాలో ఉంది. 24,331 దాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు. ఇన్ కేస్ అప్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేయాలంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ హయ్యర్ లోస్ క్రియేషన్ జరగాలి. సో జరిగితే కానీ మనం ఎంట్రీ ప్లాన్ చేయలేం. ఓకే, సో నేనైతే టుడే అప్ ట్రెండ్కి కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మినిమం మనకి ఆఫ్టర్ 12 o'clock ఈ టైంలో వస్తుంది. అంత ఎక్కువ టైం తీసుకుంటుంది అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే. ఓకే, సో వేరేలా కూడా చెప్తాను చూడు. ఇన్ కేస్ మార్కెట్ బట్ ఇక్కడ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ రిజెక్షన్ జరగలేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటంటే, ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయితే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. సో బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినా సరే మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే అది వితౌట్ సపోర్ట్ కాబట్టి. సో మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్, ఓకే ఇక్కడ కానీ రెసిస్టెన్స్ జరిగితే మళ్ళీ అగైన్, ఎందుకంటే మార్కెట్ ఇది రెసిస్టెన్స్ అవుతుంది కాదు. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర కానీ మళ్ళీ అగైన్ బేరిస్ ప్యాటర్న్ వచ్చినా, మళ్ళీ లో రైస్ వచ్చినా సరే దాన్ని డౌన్ ట్రెండ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సపోర్ట్కి ఇంపార్టెన్స్ అవసరం లేదు. మీరు 1:3 వచ్చేంత వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే, సపోర్ట్ ఇన్ కేస్ ఇక్కడ కానీ ఓపెన్ అయితే, సో ఇది అవుతుంది 24,230 అనేది మనకి అది సపోర్ట్ అవుతుంది. సో బట్ నేనైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేయను, ఈవెన్ వాల్యూమ్ కూడా యూజ్ చేయను, ఓన్లీ ప్రైస్ యాక్షన్ అండ్ చార్ట్ రీడింగ్ అంతే. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ, లేదంటే సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ కానీ ఎవ్రీడే అయితే పోస్ట్ చేస్తాం.